హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు 28 మే అండి. ఈరోజు బక్రీద్ హాలిడే అయితే ఇచ్చారు మా వారికి. సో అందుకని మేము మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి, ఫిలిం నగరు. ఎందుకంటే ఈరోజు మేము అక్కడికి వెళ్ళి అక్కడ పంతుల దగ్గర గృహప్రవేశానికి ముహూర్తం అయితే పెట్టించుకోవడానికి వెళ్తున్నామండి. చూడాలి ఏ ముహూర్తం కుదురుతుంది, ఏ టైం కుదురుతుంది అన్నది తెలియదు. సో మేము ఆ ముహూర్తం పెట్టించుకోవడానికి మా చిన్నమ్మకి చెప్పామన్నమాట. పంతులు గారిని ఉండమని చెప్పాను. ఆయన 11 కల్లా వెళ్ళిపోతారంటండి. ఇప్పుడు టైం 9:30 అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ అయితే మేము 11 కల్లా అక్కడ రీచ్ అయిపోతాము. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి, కానీ ఇక్కడ పంతులు గారు అయితే లేరు. సో ఆయన వస్తారేమో అనేసి వెయిట్ చేస్తున్నాము. కానీ టెంపుల్ భలే చల్లగా ఉందండి. ఈ టెంపుల్కి నేను ఇది సెకండ్ టైం రావడము. ఒకసారి మా చిన్నాన్నగారు స్వామి మాల వేసుకున్నప్పుడు ఇడుముళ్ళకి అయితే వచ్చాను కదండి. ఇది సెకండ్ టైం అనమాట. ఇక్కడ నేరేడు చెట్టు ఉందండి, చాలా నేరేడుకాయలు అయితే కాసాయి. శ్రీవరంకి ఇదైతే చేతికి అందుతుంది మీకు. అదే నేరేడుకాయ చెట్టు ఉందండి. అయ్యో ఇరుగుతుంది. వావ్, కడుక్కుని తినాలి. అవి పచ్చి అదిపోతా అనవసరంగా. ఇప్పుడే పడ్డది, పైనుంచి పడిపోయి పేసరు అయిపోతున్నాయి. చాలు ఇది తిన్నాక ఇంకోటి తీసుకుందాం. కడుగుతాను పద. పంతులు గారు వచ్చి పంచాంగంలో మా పేర్లు బట్టి మంచి రోజులైతే చూస్తున్నారండి. ఇంకా పంతులు గారితో మాట్లాడడం అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. ఫస్ట్ అయితే పిల్లలిద్దరిని అక్కడ దింపేశాము, తర్వాత మేమిద్దరం వెళ్తున్నాము. తిను పద. ఇప్పుడు బాయసం వచ్చేసింది. అవును పెద్ద మమ్మీ బాగున్నావా? ఏం చేస్తున్నా? కడుగుతున్నావా? మా చిన్నమ్మ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ముందే వంట అయితే చేసేసి ఉంచేసిందండి. అందుకనేసి ఇంక ఇంట్లో నేను వంట పని అయితే పెట్టుకోలేదు. మటన్ కర్రీ వండింది, అలాగే మామిడికాయ జీడిపప్పు కూర వండిందండి. ఇవి 2 కూరలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫుల్గా తినేసాము. మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం కదండి. ఇక్కడ భోజనాలు అయితే చేసేసాము. ఇప్పుడు నేను మా వారు కలిసి బయటకి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు నేను మా వారు కలిసి బయటికి వెళ్తున్నామండి. వీళ్ళ ఫ్రెండ్ చేత ఇంటీరియర్ వర్క్ అనుకుంటున్నాం కదా. సో తన వర్క్ ఎలా ఉంది ఏంటి అన్నది చూడడం కోసము ఇక్కడ ఆయన వేరే ఇంటికి ఇంటీరియర్ చేస్తారంట. ఒకసారి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇది ఎంత దుబ్బేలా అనిపిస్తుంది నాకు. నాది చాలా చిన్న లైఫ్ అండి. అంటే నేను ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే నాకేమీ పెద్ద పెద్ద అంతస్తులు, భవనాలు ఇలా కావాలని ఏముండదు. అలాగే నా లైఫ్లో నేను ఎప్పుడు చూసిన ప్లేసెస్ని తప్పించి కొత్త ప్లేసెస్ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అందుకే నాకు ఈ బెంగళూరు, ముంబై ఇటు సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఇల్లుని చూస్తే నేను ఆశ్చర్యపోతూ ఉంటాను అనమాట. అలాంటిది ఈరోజు హైదరాబాదులో ఈ ఏరియాకి అయితే వచ్చామండి. ఇది నార్సింగ్ అంట. అసలు ఇల్లులు ఉన్నాయండి, నేను ఒక దుబాయ్లో ఉన్నానా అన్నట్టుగా. అసలు పెద్ద పెద్ద ఇల్లులు, ఎక్కడ చూసిన ఇల్లులు కడుతూనే ఉన్నారండి. ఇంకా అవన్నీ చూసి అబ్బాయి ఏంటి శ్రీవారు ఏరియా ఎలా ఉంది, అమెరికా ఎలా ఉంది, నేను దుబాయ్లా ఉంది అని ఇలా మాట్లాడుకుంటూ ఎలా అయితే ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట. నాకు చాలామంది అంటారండి, నువ్వు ఎక్కువగా రియాక్ట్ అయిపోతావు, ఓవర్ యాక్షన్ చేస్తావు అంటారండి. నేను ఎప్పుడు చూడని వాటిని చూసినప్పుడు నాకు వచ్చే ఎమోషన్ని నేను మీతో చెప్తానమాట. నాకు ఇప్పుడు ఈరోజు అలా బండి మీద వెళ్తుంటే నాకు మా వారు ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో నాకు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో అది నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను అంతే. ఇంటీరియర్ వర్క్ని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇవ్వడానికి చూస్తున్నారండి మా వారు. సో తను ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో
ఒకళ్ళకి వర్క్ చేస్తున్నారంట. సో ఆ వర్క్ చూసి రండి, మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది అని అన్నారు. ఇక్కడికి వచ్చి అయితే చూస్తున్నానే కానీ నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే మనకి ఏం తెలుస్తుందండి ఆ మెటీరియల్ గురించి, ఆ చెక్కల గురించి, ఆ క్వాలిటీల గురించి. చూసాము, బాగుంది, ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది, పెద్దది, మేము తీసుకున్నంత ఎస్ఎఫ్టీయే ఉంది ఇది కూడాని. బట్ ఏంటో ఈ ఇల్లు నాకు చాలా పెద్దగా అనిపించింది, మేము తీసుకున్న ఇల్లు చాలా చిన్నగా అనిపించిందండి. సో అతన్ని అడిగితే పెద్ద బిల్డర్స్ మనకి ఏంటంటే పెద్దగానే ఉంటుంది, పెద్ద బిల్డర్స్ ఎస్ఎఫ్టీని కార్నల్ ఇవన్నీ కలపరు, ఓన్లీ కార్పెట్ ఏరియానే చెప్తారు. చిన్న బిల్డర్స్ ఏంటంటే కార్ పార్కింగు, బయట కారిడార్లు ఇవన్నీ కలిపి చెప్తారు. సో అందుకనే మీకు లోపల ఇల్లు స్పేస్ తక్కువ వస్తుంది అనేసి చెప్పారనమాట. సో ఇక్కడ ఇవన్నీ చూసి ఇందులో నాకు నచ్చినవి అయితే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మాకు బాల్కనీ వచ్చింది కదండి, ఆ బాల్కనీలో ఉయ్యాల పెట్టుకోవాలని ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఉయ్యాల పెట్టుకోవడానికి ఇలా పెట్టుకున్నారంట. సో మేము కూడా ఉయ్యాల పెట్టుకోవాలనుకుంటున్నాం, కానీ మాది చాలా చిన్న బాల్కనీ. టైం 4:30 అయ్యిందండి. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి 2:30 అయ్యింది. చాలా ఎండలో తిరిగాం కదా, ఇంకా మాకు చాలా అలసిపోయినట్టు అనిపించింది అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి పడుకుని పోయాము 3 to 4 o'clock వరకును. ఇంక ఇప్పుడైతే రెగ్యులర్ అనమాట. ఇప్పుడు ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను మీతో. టైం అయితే 7:30 అవుతుందండి. చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి, అక్కడ నుంచి వచ్చేసరికి టైం అయితే 5:30, 5:15 అవుతుందన్నమాట. వచ్చిన తర్వాత చాలా అలసిపోయినట్టుగా ఉన్నదండి. ఇంకా వచ్చి రాగానే కాసేపు అలాగా మంచం మీద పడుకుని అటు ఇటు దుల్లి అలా టైం అయితే వేస్ట్ చేసేసాను. అసలు నాకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఈ కళ్ళంతా చాలా స్ట్రెయిన్ అయిపోయినట్టుగా ఉంది. ఈ ఎండ వల్ల తలంతా బరువెక్కేసింది. ఇలా ఉంది. పాపం మా వారు కూడా చాలా అలసిపోతున్నారండి. ఎందుకు అంటే మేము ఈ ఇల్లు పని పెట్టుకున్న తర్వాత ఒక పక్కన మా వారు ఆఫీస్కి వెళ్ళడము, తర్వాత మావయ్య వాళ్ళు వచ్చారు, మావయ్యకి ఒంట్లో బాగోకపోతే మావయ్యని హాస్పిటల్కి తిప్పడము, మరో పక్కన బ్యాంక్ లోన్ల కోసం తిరగడము, తర్వాత ఇంకా ఇక్కడ ఈ ఇంటి నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి కొత్త ఇంటికి, అక్కడ ఏమైనా పని ఉంటే వాళ్ళు బిల్డర్స్ రమ్మంటారు కదా, అక్కడ ఆ పని చూసుకోవడము, మళ్ళీ ఇంటికి రావడము, ఒక ముద్ద తినడము, ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చి మావయ్యని హాస్పిటల్కి, అలా ఆ మంత్ అంతా అలా గడిచిపోయిందండి. అండ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి అయితే ఇంకా బిజీగా గడుస్తుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కోసము సో బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి కలవడము, మళ్ళీ ఇంటికి రావడము, వాళ్ళు చెక్స్ అవి అడగడము, మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళడము, ఇలా చాలా అసలు తెలియకుండా అలసిపోతున్నామండి. అంటే ఇక్కడ మేము చాలా విపరీతంగా ఒళ్ళు అలిసిపోయి ఇలా కష్టపడే పనులు ఏమి చేయటం లేదు. కాకపోతే ఈ ఎండలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా తిరగడము, ఈ ఎండ వల్ల చాలా అలసిపోతున్నామండి. ఎంత ఎండలు ఉన్నాయంటే విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయి. ఇంట్లో ఉండి తెలియట్లేదు, కానీ బయటికి వెళ్తుంటే ఎండకి అసలు కాళ్ళు, అటు కాళ్ళు ఇటు కాళ్ళు వేడికి వడియాలు ఎగిపోతున్నట్టుగా అయిపోతుంది. ఇంకా తల అయితే చెప్పక్కర్లేదండి, చాలా తల ఎండ గట్టిగా తగిలేస్తుంది అనమాట. ఈ ఎండ వల్ల సగం నీరసం అయితే వచ్చేస్తుందండి, అలసిపోతున్నట్టుగా ఉంటుంది. సో ఫైనల్గా నిన్నైతే హౌస్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నేను మీతో ఇప్పుడు చాలా విషయాలైతే మాట్లాడాలి అనుకుంటున్నానండి. మేము ఈ ఇల్లు అనుకోవడము చాలా సడన్గా అయిపోయింది. అనుకున్న తర్వాత ఇంత సడన్ డెసిషన్ అనవసరంగా తీసుకున్నామా అని చాలా వర్రీ అయ్యాము 1 వీక్ వరకును. మనం ఆల్రెడీ అడ్వాన్స్ 4 lakhs పే చేసేసాము, తొందరపడి నిర్ణయం తీసుకున్నామా అని ఇలా కొన్ని రోజులు ఆలోచించాము. ఆ ఫస్ట్ 1 వీక్ అయితే మా ఇద్దరికీ అస్సలు, నేను మీకు అప్పుడు వ్లాగ్లో చెప్పేదాన్ని, నిద్ర సరిపోవట్లేదు, చాలా నీరసంగా ఉంటుంది, నిద్ర సరిపోవట్లేదు, ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది అని చెప్తూ ఉండేదాన్ని కదా. సో వాటన్నిటికి రీజన్ ఇదేనండి. సో ప్రాపర్ స్లీప్ ఉండేది కదా ఒక 1 వీక్. తర్వాత 1 వీక్కి నేను సెట్ అయిపోయాను అనమాట. కానీ ఏంటో ఇల్లు కొన్నాము అని గుర్తొచ్చినప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం తెలియని కంగారు అనమాట. ఇది తెలియకుండా మా మీద చాలా స్ట్రెస్ అయితే క్రియేట్ చేసిందండి. సో అయినా కూడా నేను నార్మల్ అయిపోయాను. ఒక 1 వీక్ బాగా ఎక్కువ ప్యానిక్ అయ్యాను, కానీ తర్వాత నార్మల్ అయ్యాను అనమాట. సో రిజిస్ట్రేషన్ అయిపోతే చాలు, జాగ్రత్తగా అయిపోతే చాలు అనుకున్నాము. సక్సెస్ఫుల్గా నిన్న రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసేసుకున్నామండి. అండ్ ఈరోజే నేను ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అసలు
వందల మంది కామెంట్లు పెట్టారండి. కంగ్రాచ్యులేషన్స్ భవాని, నీ కోరిక నెరవేరింది. నువ్వు ఈ కోరిక నెరవేర్చుకోవడం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నేను ముందు నుంచి చూస్తూ ఉన్నాను భవాని. చాలా చాలా కామెంట్లు అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మీ అందరి కామెంట్స్‌కి నేను అందరికీ రిప్లై ఇచ్చాను. ఎవరిని వదలలేదు. మీ అందరి కామెంట్స్ చూసినప్పుడు కొంచెం స్ట్రెస్ తగ్గుతదనమాట నాకు. చాలా హ్యాపీ అనిపిస్తదండి. సో, అందరికీ రిప్లైలు ఇచ్చుకుంటూ వచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో, మేము ఈ 3-4 డేస్‌గా పెద్దగా పొడి చేసి చేసేసిన పనేమీ లేదు. కాకపోతే ఎండలో అటు ఇటు తిరగడము చాలా తెలియనంత నీరసం వచ్చేస్తుందండి ఎండ వల్ల. నాకైతే మీకు తెలుసు కొంచెం ఎండలోకి వెళ్తేనే నాకు మైగ్రేన్ స్టార్ట్ అయిపోద్దని. ఇప్పుడు కూడా నాకు చాలా తలనొప్పి కింద ఉంటుంది. బట్ మేనేజ్ చేస్తున్నాను ఇంకంతే. ఈ ఎండలకు భయపడే నరసాపురం వెళ్ళడం కూడా నేను పోస్ట్‌పోన్ చేసేసుకున్నానండి. రేపు నాది నరసాపురం ప్రయాణం. బట్ ఇంత ఎండలకి నాకు భయమేస్తుంది. నిన్నే న్యూస్‌లో చూశాను. మనకి 27th నుంచి రోహిణి కార్తె స్టార్ట్ అవుతుంది. జూన్ 8 వరకు విపరీతమైన ఎండలుంటాయి. ప్రయాణాలు పెట్టుకోవద్దు అనేసి న్యూస్‌లో చూశానండి. సో, నాకు మా నరసాపురం అంటే చాలా భయము. మెయిన్ ఈ మైగ్రేన్ తలనొప్పి వల్ల నేను ఎండకి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కానండి. సో, అందుకనేసే నేను జూన్ 5కి అయితే నరసాపురం వెళ్ళడానికి ప్రయాణం పెట్టుకున్నానండి. సో, అప్పటి వరకు నరసాపురం వెళ్ళను. ఇక్కడే ఉంటాను నేను. కాకపోతే మాకొక ప్రయాణం తగిలింది. వెళ్తే జూన్ 2కి రాజమండ్రి వెళ్ళాలండి. అక్కడ ఒక ఫంక్షన్ తగిలింది. అక్కడికైతే వెళ్తాము. ఇంకా అక్కడ ఒక 2-3 డేస్ ఉండి తర్వాత అయితే మేము ఇక్కడికి వచ్చేస్తాను. హైదరాబాద్ నరసాపురం వెళ్ళిపోయి అక్కడ ఒక 1 వీక్ అయితే స్పెండ్ చేస్తాను. సో, ఇలా జరుగుతుంది. అండ్ మీరంతా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించడానికి వెళ్ళావు కదా భవాని, ఏమైంది అని మీరు అడగొచ్చు. ముహూర్తంకి మేము 4 ముహూర్తాలు అయితే రాయిపించామండి. ఎందుకు అంటే మా ఇంటి పేరిట అంటే మా మావయ్య గారికి మొత్తము 8 మంది అన్నదమ్ముళ్ళు అనమాట. మావయ్య గారు లాస్ట్ అండి. సో, మావయ్య గారు వాళ్ళ అన్నయ్య గారికి బాగోలేదు. సో, చాలా కన్ఫ్యూజన్‌లో పడిపోయాము. రేపు మేము చాగల్లు వెళ్ళి ఆయన చూసి ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూసిన తర్వాత ఈ 4 ముహూర్తాల్లో ఒక ముహూర్తాన్ని అయితే కన్ఫర్మ్ చేసుకుంటామండి. సో, ఏది అన్నది నేనైతే చెప్పలేను కాబట్టి ఇప్పుడు ముహూర్తం డేట్ అయితే నేను అనౌన్స్ చేయలేకపోతున్నాను. అనేసి ఇప్పుడు నేను మీకు డేట్ అయితే మెన్షన్ చేయట్లేదు. ఇంక అంతేనండి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత చాలాసేపు అలా బెడ్ మీద పడుకున్నాను. కళ్ళకైతే మాత్రము చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఇంకా కళ్ళకి ఇది చల్లగా ఉండే కూల్ ప్యాక్స్ ఉంటాయి కదా, అది కాసేపు పెట్టుకుంటే రిలాక్స్ అనిపించింది. బట్ మళ్ళీ సేమ్ అలాగే ఉంది. ఇంక ఇప్పుడే లేచి ఒక హాఫ్ అన్ అవర్లో వంట పని అయితే పూర్తి చేస్తానండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే నేను అన్నం వండాను. అన్నం కూడా చిగుడిపోయిందండి. నేను బాత్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చే లోపల అన్నం చిగుడిపోయింది. వంకాయ ఫ్రై అయితే పెట్టానండి. సో, ఇదైతే డిన్నరు. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. నాకు అసలు ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయలేకపోతున్నాను. నాకు చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ఆ వర్క్ అయితే రేపు మార్నింగ్ నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాను కంప్లీట్ చేయడము. సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నాకు ఈరోజు కొంచెం మూవీ చూస్తే కానీ రిలాక్స్ అవ్వదు బాడీ అయితేని. సో, ఈరోజు ఏదైనా ఒక మంచి మూవీ చూస్తూ ఉంటాను. ఇంకా రేపు నుంచి నాకు చాలా వర్క్ ఉందండి. వ్లాగుల మీద వ్లాగులు షూట్ చేసేస్తున్నాను తప్పించి ఎడిటింగ్ అయితే చేయటం లేదు గత 2-3 డేస్ నుంచి. ఆ హోమ్ సిరీస్ వీడియోస్ అన్నీ నేను ఒక 1 మంత్ క్రితం ఎడిట్ చేశాను. ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తాను అనుకున్నాను. రిజిస్ట్రేషన్ అయ్యాక పెడదాము, అప్పుడు వరకు ఎందుకులే అనేసి పెట్టలేదనమాట. సో, ఫైనల్లీ అయితే పెట్టేశానండి. మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా జర్నీ ఎలా జరుగుతుంది అన్నది చూద్దాము. నేను మీతో చాలా చాలా విషయాలైతే ముందు చెప్పబోతున్నానండి. ఈ హోమ్ సిరీస్లోనే ఇంకొక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో, వీడియోస్ ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెల మొత్తం వచ్చే వీడియోస్ మీకు పిచ్చి పిచ్చిగా నచ్చుతాయి. ఐ హోప్ మీకు నచ్చాలి కూడాని. ఎందుకంటే ఇప్పుడు నుంచి నాకు మనీ చాలా అవసరం ఉందండి గృహప్రవేశానికి ఇట్లన్నిటికి. సో, మీకు నచ్చితే కొంచెం వ్యూస్ వస్తే నాకు ఆ డబ్బులన్నీ గృహప్రవేశానికి హెల్ప్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. రేపటి నుంచి చాలా మంచి వీడియోస్ వస్తాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. లవ్ యూ ఆల్.